హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఇదంతా నేను ఉండే హాస్టల్లో ఇక్కడ బయట ఎలా ఉంటుంది అనమాట. ఇది 5th or 6th ఫ్లోర్ అనమాట. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో చూడండి. ఇది అన్నీ చిన్న చిన్న 100 feet ఉన్నట్టు ఉంటాయి అనమాట. ఇంటికి అసలు గ్యాపే ఉండదు. ఎన్ని పీజీస్. ఇదంతా గచ్చిబౌలి అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంకర్స్ నుంచి తెప్పిస్తారనమాట. లిఫ్ట్ ఉంది, మబ్బుగా కూడా ఉందన్నమాట. ఈరోజు ఏంటో 8,000 అంత ఫీజు. 15 days ఉంటాను కదా. ముందు మంత్లో 15 days, నెక్స్ట్ మంత్ 15 days, 1 month అట్లా ఉండి తర్వాత ఇంటికి వచ్చేస్తా. 1 month ఏమో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు అనమాట. అందరూ అలానే చేస్తారు. నేను ఈవినింగ్ అయితే ఎంబీ మాల్కి వెళ్దాం అనుకున్నా. వెళ్ళిన తర్వాత 5th floorకి వెళ్దాం అనేసి అనుకుని లిఫ్ట్ ఎక్కాక లిఫ్ట్ అయితే చాలా బాగుండే అనమాట. పిల్లలందరూ చాలా మంచిగా అల్లరి చేస్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్ కోర్ట్లో అసలు ఎంత బాగుందో పైనుంచి చూస్తే ఇట్లా ఉందన్నమాట. ఫుడ్ కోర్ట్లో చిన్న మీల్ ఆర్డర్ పెట్టుకున్నాక ఒక ఫ్రాంకీ తిన్నా. తర్వాత బయటకు వచ్చి కొంచెంసేపు చూద్దాం అనేసి అనుకుని ఇక్కడ స్కెరియోస్ అంతా ఉండింది. వీడియో తీసి మూడలేదు కాబట్టి నేను మామూలుగా తీసుకున్నాను అనమాట. చిన్నవి లాగితే వస్తుంది. ఇది ఏమి మాకు చాలా పెద్ద. ఇక్కడ 6 floors అయితే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో చాలా పెద్దగా ఉండిందనమాట. ఇక్కడ పిల్లలకి చాలా మంచి ఇలాంటి ప్లే జోన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంత కాస్ట్ ఉంటాయితే నాకు తెలియదు కానీ చాలా గేమ్స్, చాలా రెస్టారెంట్స్, చాలా ఫన్ యాక్టివిటీస్, చాలా షాపింగ్ చాలా ఉన్నాయి. తిరగలేము కానీ తిరిగితే మటుకు చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇది చూడలేదు. నేను మా సిస్టర్ వచ్చాము, అది కూడా ఒక బ్లాగ్ పెట్టాను. ఇప్పుడు మొత్తం ఎంట్రన్స్ అయితే చాలా బాగుందన్నమాట. పిల్లలకి సూపర్ అయితే ఉంటుంది అనమాట. వీటికి బాగా అట్రాక్ట్ అవుతారు కదా. ఇలా వెళ్ళిన తర్వాత మరి కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే చూశాను, కొన్ని షాపింగ్ కూడా చూశాను. అవన్నీ నాకు పెద్ద నచ్చలేదు. నేను కావాలనుకున్న ఐటమ్స్ అయితే దొరకలేదు అనమాట. చాలా అనుకుంటాం కానీ అన్నీ చేయను. కానీ ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారు. నేను వెళ్ళింది వీక్డేస్లో, వీకెండ్ కాదు. వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. తర్వాత మా ఫ్రెండ్ వెళ్ళింది, మా రూమ్మేట్. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూసారా ఫ్లవర్స్ అసలు భలే హ్యాంగ్ చేశారనమాట. అలా అన్ని ఫ్లోర్లు తిరుగుతూ అలా మొత్తం కింద వరకు వచ్చేసాను అనమాట. ఇలా ఈ సారీస్ అవి కూడా చూశాను. అవి కూడా చాలా బాగున్నాయి. అసలు సూపర్ అయితే ఉన్నారన్నమాట. ఇంకా మనం ఫొటోస్ తీసి వేరే ఆ మూడ్లో ఉండి వీడియో తీసే మూడ్ అయితే ఇంకా బాగా వీడియో తీస్తాం. నేను ఏదో జస్ట్ ర్యాండమ్గా ఐ టుక్ సమ్ క్లిప్స్ అండి. ఇక్కడ అవన్నీ టాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వెస్టర్న్లో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా ప్లేయింగ్ జోన్లా ఉంటుంది కదా. ఇక్కడ ఎలిఫెంట్ సంథింగ్ అలా ఉన్నాయన్నమాట. వీటి మీద ఎక్కచ్చు. ఈచ్ రైడ్ 100 rupees అని చెప్పారు అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అవి చూద్దాం అనుకున్నానండి. ఏమీ నచ్చలేదు, చాలా కాస్ట్ చెప్తున్నాడు. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ లేదనుకున్న తర్వాత నా దగ్గర ఇప్పుడు 4-5 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసాయి అనమాట. ఏమీ షాపింగ్ చేయకండి. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్.